అవినాష్, చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు జేఎంఎం నేత హేమంత్ సోరెన్. భారీగా తరలి వచ్చిన అభిమానుల సమక్షంలో 4వసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్ హేమంత్ సోరెన్తో ప్రమాణం చేయించారు. రాంచీలోని మొరహాబాదీ మైదానంలో సోరెన్ ప్రమాణ స్వీకార మహోత్సవం అట్టహాసంగా సాగింది. ఇండియా కూటమికి చెందిన పలువురు నేతలు హాజరయ్యారు. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, సమాజ్వాదీ చీఫ్ అఖిలేష్ యాదవ్, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ సహా పలువురు అతిరథ మహారథులు తరలివచ్చారు. पहले साइन करना. ఇప్పటికే 3 సార్లు సీఎంగా పనిచేశారు హేమంత్ సోరెన్. తాజాగా మరోసారి ప్రమాణ స్వీకారం చేయడంతో 4వసారి ఆయన బాధ్యతలు చేపట్టినట్లయింది. నిజానికి ఈ ఏడాది ప్రారంభంలోనే భూకుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్ను జనవరి 31న అరెస్టు చేసింది ఈడీ. అనంతర పరిణామాల్లో జార్ఖండ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన ఆయన 5 నెలల అనంతరం జైలు నుంచి విడుదలయ్యారు. మళ్లీ సీఎం పగ్గాలు చేపట్టారు. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల తీర్పును కోరారు. పార్టీని విజయం వైపు నడిపించారు. ప్రత్యర్థి పార్టీలు ఎన్ని హామీలు ఇచ్చినా జార్ఖండ్ ప్రజలు మాత్రం హేమంత్ సోరెన్ వైపు మొగ్గు చూపారు. ఫలితంగా మరోసారి సీఎం పదవి చేపట్టారు హేమంత్ సోరెన్.